ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మార్చ్ 3వ తారీఖున చంద్రగ్రహణం ఉందండి. ఆ రోజు 10 గంటల పాటు ఆలయం కూడా మూసేస్తారు. ఆ రోజు చంద్రగ్రహణానికి సంబంధించి నేను ఇక్కడ పెడతాను, ఒక్కసారి చూడండి, ఓకేనా. 10 గంటల పాటు గ్రహణానికి ముందు 6 గంటలు ఆలయం మూసేస్తారు. గ్రహణం తర్వాత 1 గంట శుద్ధి చేస్తారు. దీని కారణంగా మార్చ్ 3వ తారీఖున 10 గంటల ఆలయం అయితే ఉదయం పూట మూసేస్తారు. ఆ టైమింగ్స్ కూడా ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి, ఓకే. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7:30 వరకు కూడా తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు 10:30 పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 6:47 వరకు సాయంత్రం ఇది పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీ. ఇక సాయంత్రం 7:30 అనగా రాత్రి సమయానికి ఆలయం తలుపులు తెరిచి శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనంకి భక్తులకు 8:30 పునఃప్రారంభం అవుతుంది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవంను, ఉంజల సేవను, ఆరిష బ్రహ్మోత్సవం సేవలు, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్రను ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. రానున్న రోజుల్లో అన్నీ కూడా నేను మీకు వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఓకేనా. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.